శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి, మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది. మానవుడి యొక్క లక్షణాలు, స్వభావాలు, శరీర లక్షణాలు కావచ్చు, అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు, వాళ్ళ యొక్క స్వరూపాలు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి 29 మార్చి 2025 నుంచి 13 ఏప్రిల్ 2025 వరకు కూడా మనకు కనబడుతుంది. అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము 2 రోజుల పాటు మరకే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ముఖ్యంగా మరొక ఈ విశ్వవసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది. అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క, షష్టగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే 29వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి, శని, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీన రాశిలో సంచరిస్తున్నాయి ఆ సమయంలో. అట్లాగే చంద్రుడు మాత్రము 29 నుంచి 1వ తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పబడుతుంది ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా, కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా, కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము, నీచస్థానము, స్వక్షేత్రము, మూల త్రికోణాలు, అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో. అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు ఒక గ్రహం వక్రీకరించడం, హస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం. దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి 29వ తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు రుజ్జు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది. 28వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది. కాబట్టి శుక్రమౌఢ్యం తర్వాత మనకు శుక్రుడు రుజ్జు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లాగే రవి మనకు ప్రతి మాసమందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు. కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు. అట్లాగే చంద్రుడు ప్రతి 2.5 రోజులు కూడా తిరుగుతుంటాడు. కాబట్టి అక్కడ 2.5 రోజుల పాటు 2 రోజుల పాటు ఉండి తదుపరి మేషరాశిలో సంచారం చేస్తున్నారు. అట్లాగే ఈ యొక్క బుధుడు కూడా నీచ స్థితిలో మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అట్లాగే శని 29వ తారీఖు నుంచి మీన రాశి సంచారం ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది. ఇక రాహు మనకు మొదటి నుంచి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు. అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మీన రాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది. అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను.
కొన్ని ఉచ్చస్థితిలో నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితి గతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, నీచస్థితిలో బుధుడు ఉన్నాడు. అట్లాగే మనకు స్వక్షేత్ర గతుడు అంటే ఇక్కడ ఎవరూ లేరు, సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు. అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే 2 గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అట్లాగే మనకు దేశ గోచారం అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి. ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి, ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగ అవయోగాలు అనేవి మన ఎట్లయితే చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో, అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ. వీటి వల్ల ఈ షష్టగ్రహ కూటమి వల్ల దోష గోచారం ఏంటి అంటే దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో. కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా. అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము, బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో. ఎందుకంటే ఆ బుద్ధి కుశలత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు. కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతకరు. అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మీనరాశిలో ఉన్నాడు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు దేశాలు మన యొక్క ఉన్నతిని, మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత్ వైపు చూస్తుంటాయి. ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మాంద్యం ఉన్నా మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది. అట్లాగే స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది. ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది. అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో. ముఖ్యంగా వృత్తులు అంటే ఏదైతే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులు కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి. వృత్తిరీత్యా మార్పులు కావచ్చు, లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్ళటం అనేది అవకాశం ఉంటుంది. అట్లానే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది. అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది. ఇది మనకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల దేశ గోచారంలో ఒక విషయాలు. ఈ విధంగా ఇక ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పుకుందాం. షష్టగ్రహ కూటమి ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటే షష్టగ్రహ కూటమికి అట్లనే పంచగ్రహ కూటమి తదనుగుణంగా మనము రాబోయే ఈ యొక్క 29 మార్చి నుంచి 14 అంటే 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహ సంచారాన్ని పంచగ్రహ కూటమిగా ఉంది. ఈ పంచగ్రహ కూటమిలో గ్రహాల యొక్క స్వరూపాన్ని ఫస్ట్ మొదలుగా మేషరాశికి చూసుకున్నట్లయితే మేషరాశికి ఈ యొక్క ద్వాదశ స్థానంలో గ్రహాలు ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ ఏర్పడడం వల్ల ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యంగా ఈ 12వ స్థానం అనేది మనకు ముఖ్యంగా ఏం సూచిస్తుందయ్యా అంటే ఒక కర్మ యొక్క ఫలితాన్ని నిర్ణయించేటువంటిది. అంటే
మనం ఏమి చేసుకోవాలి ఏమి చేసుకోకూడదు అనే విషయం తెలియజేస్తుంది 12వ స్థానం. అట్లానే గోచారం మనకు కాలపురుషాంగాల్లో పాదాలకు సంబంధించినటువంటిది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ద్వాదశ స్థానంలో కొన్ని గ్రహాలు మంచి చేకూరే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఈ రవి గ్రహం ఏదైతే ద్వాదశ స్థానంలో ఉన్నారో చాలా మంచిదైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సూర్యుడు వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఆ పంచగ్రహ కూటమిలో అద్భుతంగా రాణించడము, అట్లనే ప్రభుత్వాధికారాల్లో కొంతవరకు మీ యొక్క పేరుని పైకి రావటము, అనూహ్యంగా ఒక్కసారిగా అలాంటి విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని చోటు చేసుకోవటం, ఖర్చులు కూడా ఆదాయానికి మించిన ఖర్చులు అనేటువంటి ఏర్పడటం, కొన్ని విషయాల్లో మీ సొంత అంటే మీతో ఉంటూ కూడా వారు కొంతమంది మిమ్మల్ని మోసం చేయటానికో లేదా మిమ్మల్ని మాయ చేయటానికి ప్రయత్నించేటువంటి వారు కొందరు ఉంటారు. కానీ మీ యొక్క గట్టితనమైన వాక్కు ఏదైతే ఆ సమయంలో గట్టి వాక్కుని ప్రదర్శిస్తారో ఆ మోసాన్ని కూడా బయటపడే అవకాశం ఉంటుంది మీ ముందరే. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మేషరాశి వారు. అట్లాగే వీరికి ముఖ్యంగా రాహు అశుభ ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ 12వ స్థానంలో ఉండి. అట్లాగే శని ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ప్రారంభమైంది కాబట్టి కొంతవరకు శని ఈ యొక్క కర్మకారకుడు శని కర్మని తీసేటువంటి వారు కాబట్టి ఆయన ఈ కర్మకారకుడు ఈ మేషరాశి వారికి కొంతవరకు తలభారము, తలపోటు లాంటివి ప్రారంభమయ్యే దశలో ఉంటాయి. అట్లాగే పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి కొంత కలగజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి ఆర్థికమైనటువంటి భారాలు కొన్ని ఇబ్బందులు గోచరిస్తుంటాయి. మాట ఇచ్చేసి వాటిని మనము పూరించలేకపోవటము అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఈ 12లో బుధుడు ఉండటం వల్ల బుద్ధిమాంద్యము, ఇవాళ చెప్పింది రేపు మర్చిపోవటం అనేది ఏదైతే జరుగుతుందో అలాంటి చెప్పిన విషయాన్ని మర్చిపోవటం, వ్యవహరించటము, తద్వారా మిమ్మల్ని అవతల మనిషి ఒకసారి చెప్పాం కదా మళ్ళీ రెండోసారి చెప్పించుకుంటావేంటి అని చెప్పి అనడము, అటువంటి భాషల వల్ల మీకు ఉండేటువంటి రజోగుణం వల్ల ఒక్కసారిగా కోపం రావటం, తద్వారా అవతల మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాగే శుక్రుడు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు 12లో ఉండి. కొన్ని విషయాల్లో ఆనందాన్ని కలగజేసే విషయాలు కొన్ని ఉంటాయి, విషాదకరమైన విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అవి కూడా కొంత భరించాల్సిన అవకాశం ఉంది. అట్లాగే మీకు అదే యొక్క రాశిలో చాలా మటుకు చంద్రుడు కూడా ఉంటున్నాడు. మనస్సు స్థిరీకరించి ఒక నిర్ణయం తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 15 రోజుల్లో కూడా ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి జరుగుతున్న సమయంలో నవగ్రహ స్తోత్రపారణం చేసుకోవటం మేషరాశి వారు. అట్లాగే ముఖ్యంగా గ్రహ నాయకుడు మాత్రం అధికారంగా రవి బాగున్నాడు కాబట్టి ఏదైతే మీకు శుక్రుడు ఈ యొక్క రాహు బాలేదు కాబట్టి రాహువు సంబంధించి శుక్రుడు సంబంధించి అమ్మవారి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి. ఈ షష్టగ్రహ కూటమి 15 రోజుల పాటు ద్వాదశ రాశుల్లో కొందరికి అశుభము, కొంత శుభము ఏవైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు, అవన్నీ కూడా చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని ఎంచుకొని తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా చిన్నదిగా చెప్పాను పరిష్కార మార్గాలు కూడా. ఆ పరిష్కార మార్గాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉండే దేవాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి నవగ్రహ ధాన్యాలని నానబెట్టేసి బెల్లం, అరటిపండు, ధాన్యాలన్నీ కూడా పెట్టి ఆ గోమాత అనుగ్రహం పొందితే సర్వదేవత అనుగ్రహం పొందుతాం. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి సమయం ఏదైతే 29 మార్చి నుంచి మళ్ళీ 13 ఏప్రిల్ వరకు ఈ 15 రోజులు కూడా యోగ అవయోగ మిశ్రమ ఫలితాలుగా ఉండే ద్వాదశ రాశులు అందరూ కూడా తగినటువంటి పరిష్కారాల మార్గాలు ఏవైతే చెప్పామో వాటి ఆచరించి ఇంకా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. శుభం భుజాత్.